విద్య ఫోన్ చేయడంతో మాణిక్యంతో మాట్లాడుతూ అందరికీ అడ్డంగా దొరికిపోయిన రోహిణి, బయటపడ్డ రోహిణి నిజ స్వరూపం మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ట్విస్ట్ అయితే వచ్చేస్తుందండి. ఇక రోహిణి నిజ స్వరూపం బయటపడాలని మీరు కోరుకుంటున్నారు కదా, అయితే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే రోహిణి గురించి బయటపడాలని కోరుకునే వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ అయితే చేసేయండి. ఇక్కడ చూస్తే బాలు అక్కడ తాగుతున్నాడు అంటూ తెగ హడావిడి చేసేస్తారు మనోజ్ అలాగే ప్రభావతి ఇద్దరు కూడా. ఈలోగా బాలుని వెతుక్కుంటూ మీనా అయితే వెళుతుంది. అలా వెళ్ళేసరికి ఎక్కడ బాలు కనిపించకపోవడంతో మీనా కాస్త కంగారు పడుతుంది. ఈలోగానే మీనా మీనా ఏంటి నా కోసం వెతుకుతున్నావంట, శృతి రవి చెప్పారు అని చెప్పేసి అంటూ ఉండగానే పదండి ఒకసారి అని చెప్పేసి ఇక ప్రభావతి దగ్గరికి మీనా అయితే బాలుని తీసుకుని వెళుతుంది. ఇక్కడ ఎవరికో ఏవో అనుమానాలు ఉన్నాయంట, ఒక్కసారి మీరు దగ్గరికి వెళ్ళి వాళ్ళ మొహం మీద ఒక్కసారి ఊదండి అని చెప్పేసి అంటూ ఉండగానే ఏంటి మీనా ఒక్కసారి వెళ్ళి ఊదండి, వాళ్ళకి చాలా డౌట్లు అయితే ఉన్నాయంట, మీరు తాగి ఇక్కడ పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నారని అనుకుంటున్నారు పాపం, ఇదంతా వాళ్ళకు తెలియాలి కదా, ఒకసారి వెళ్ళండి అని చెప్పనేసరికి ఏరా నేను తాగుతున్నానా, నువ్వు చూసావా, నీ చేతిలో మందు బాటిల్ ఉంది కదా, నీ చేతిలో మందు బాటిల్ గ్లాసు ఉండడం నేను చూశాను, అప్పుడు ముఖేష్ గారు వచ్చినప్పుడు నువ్వు తాగి నిజాలన్నీ బయట పెట్టేశావు, ఇప్పుడు కూడా అదే విధంగా తాగి నిజాలన్నీ బయట పెట్టేస్తావని భయం, అంటే నిజాలు ఎక్కడ బయటకు వచ్చేస్తాయని మీ తల్లి కొడుకు భయపడుతున్నారా, మీరు చెప్పే అబద్ధాలు ఇప్పుడు నిజాలుగా మారిపోతాయని భయపడుతున్నారా, భయపడకండి, మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీ నిజాలు బయటపడాల్సిన సమయంలో అన్నీ బయటపడతాయి, మీరు చేసిన తప్పులు ఒప్పులు అన్నీ తెలుసుకునే సమయం వచ్చినప్పుడు అన్నీ ఏదో ఒక రోజు కుండ బద్దలు కొట్టినట్టుగా బయటపడుతుంది, అప్పటి వరకు నేనైతే నోరు విప్పను, ఇది నేను కుదిర్చిన సంబంధం, నేను తాగి అల్లరి చేసే ప్రసక్తే లేదు, ఇక్కడ ఎక్కువగా అనుమానం ఉంటే ఇద్దరు నా వెనకాలే తిరగండి అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు. విన్నావుగా ఏంటి చూస్తున్నారు ఇద్దరు, వాడి వెనకాల బాడీ గార్డ్స్లా తిరగండి సరిపోతుంది, అప్పుడైనా మీకు బుద్ధొస్తుందేమో, వాడు తాగడం ఆపేశాడు, వాడి మధ్యకాలంలో జాగ్రత్తగా ఉంటున్నాడు, అయినా కూడా వాడి మీద నిందలు వేయాలని మీకు ఎలా అనిపిస్తుంది అని చెప్పేసి ఇక సత్యం అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చిచి ఎందుకురా ఇక్కడ అందరి ముందు నన్ను తిట్టించావు, నీకు కొంచెం కూడా బుద్ధి లేదు, వాడు ఏం చేస్తున్నాడో చూసుకోవాల్సిన అవసరం లేదా, వచ్చి నువ్వు నాకు చెప్పడం, నేను వెళ్ళి మీ నాన్న దగ్గర ఈ పెళ్లిలో ఇక నేను తిట్లు తినడం, నువ్వు ఒకసారి నా దగ్గరికి రాకు, నువ్వు వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి మోసుకొస్తున్నావు, ఇప్పుడు మీనాని ప్రేమగా చూడలేక చచ్చిపోవాలి, ఆ ముఖేష్ ముందు ఈ మీనాతో నటించలేక చచ్చిపోతున్నాను, అమ్మా మీనా అని చెప్పేసి అనుకుంటూ ప్రేమగా వెళుతుంది, దగ్గరికి వస్తుంది చూడు అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు. బాలు అయితే అమ్మా మీనా ఏం లేదమ్మా, వాడేదో మాట్లాడితే నేను అలా అడిగానంతే, అంతకు మించి ఏం లేదు, అమ్మా మీనా నువ్వు భోజనం చేసి చాలాసేపు అయింది, ఈ జ్యూస్ తాగుతావా అని చెప్పేసి జ్యూస్ తీసుకొచ్చి మీనా చుట్టూ తిరుగుతూ ఉంటుంది, తెగ నటించేస్తూ ఉంటుంది ముఖేష్ ముందు. బాలు మీ అమ్మగారు మొదట చూసినప్పుడు అసలు మీనా అంటే ఇష్టం లేదు అనుకున్నాను, మీ భార్య అంటే మీ అమ్మగారికి ఎంత ఇష్టమో చూడు, భోజనం చేయమని వెంట తిరిగారు, భోజనం చేసిన తర్వాత సోంపు తీసుకొచ్చి ఇచ్చారు, ఇప్పుడు పనులు చేస్తుందని చెప్పేసి డ్రింక్ కూడా తీసుకొచ్చి ఇచ్చారు, ఒక కోడల్ని ఇంత ప్రేమగా చూసుకునే అత్తగారిని నేను ఎక్కడా చూడలేదు, చాలా సంతోషంగా ఉందయ్యా, నిజంగా మీ కుటుంబం ప్రేమ ఆప్యాయతలు చాలా బాగున్నాయి, ముఖ్యంగా నువ్వు ఇక్కడ రుచి చూపించిన తెలుగు వంటలు చాలా టేస్టీగా ఉన్నాయ్యా, ఈ వంటల రుచి ఎక్కడా రాదు, ఎన్ని దేశాలు తిరిగినా ఎన్ని రాష్ట్రాలు తిరిగినా ఆంధ్రప్రదేశ్లో దొరికే వంటల టేస్టు ఎక్కడా ఉండదు అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు ముఖేష్. అయితే అలా అక్కడ భోజనాల్ని తెగ మెచ్చుకుంటూ ఉంటారు. అయ్యో ఇదంతా కూడా పెళ్లి కొడుకు మేనమామ చేసిన పనే, పాపం అతను వచ్చిన దగ్గర నుంచి వంటల దగ్గరే ఉన్నాడు, వంటలు టిఫిన్లు ఎలా ఉన్నాయి ఏంటి టేస్ట్ బాగోవాలని వాళ్ళ చుట్టూ చెబుతూ తిరుగుతూనే ఉన్నాడు. నిజంగా ఆయన చాలా మంచి ఆయన కారణంగానే ఈరోజు వంటలకి ఇంత మంచి పేరు వచ్చింది. ఒరే సత్యం నిజంగా చాలా సంతోషంగా ఉందిరా, ఈరోజు అతను నిజంగా అంత మంచి అతను, సుందరికి ఇక ఎలాంటి దిగులు ఉండదు, ఆ ఇంట్లో వాళ్ళు సుందరిని చాలా బాగా చూసుకుంటారు,
ఒక పెళ్లి విషయంలోనే ఇంత కేరింగ్గా ఉన్నారంటే ఆడపిల్ల విషయంలో ఇంకెంత కేరింగ్గా చూసుకుంటారో అని చెప్పేసి అంటూ ఉంటాడు. నువ్వేం దిగులు పడాల్సిన అవసరం లేదు లేరా, నీ తమ్ముడు కూతురు సుందరిని నువ్వు చక్కగా మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నావు, వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఈ విషయంలో నువ్వేమీ టెన్షన్ పడిన అవసరం లేదు అని చెప్పేసి సత్యం అయితే అంటూ ఉంటాడు. ఈలోగా విద్య అయితే మురళి దగ్గరికి వెళ్తుంది. అలా వెళ్ళేసరికి అక్కడ మురళి కనిపిస్తాడు. ఏంటి ఏదో యాక్సిడెంట్ అని చెప్పారు, నాకు చాలా భయమేసింది తెలుసా, అసలు ఏమైంది, ఎక్కడైనా దెబ్బలు తగిలాయా, ఏం జరిగింది అంటూ మురళిని చాలా కంగారుగా అడుగుతూ ఉంటుంది. ఏమండి విద్య గారు, ఏమండి విద్య గారు అని చెప్పి అన్నా సరే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు అర్థమైందండి, నోటితో చెప్పకపోయినా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ఎక్స్ప్లెయిన్ చేయడం ఏంటి, నోటితో చెప్పకపోవడం ఏంటి, అసలు ఏమైంది మీకు యాక్సిడెంట్ జరిగిందని మీ ఫోన్ నుంచి ఫోన్ వచ్చింది కదా, మరి ఇప్పుడు మీరు ఏదేదో మాట్లాడుతున్నారేంటి. అయ్యో విద్య గారు, నాకు ఏం కాలేదు, కాకపోతే మీ చుట్టూ తిరిగి అలసిపోయానండి. మీ నోటి వెంట ఆ ఒక్క మాట వినాలని ఆశపడుతున్నాను. అసలు నా మీద నిజంగా మీకు ప్రేమ ఉందా, ఇన్ని టెస్టులు పెడుతున్నారు కదా, అసలు నా విషయంలో మీరు ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకుందామని చెప్పి మీకు ఒక చిన్న టెస్ట్ పెట్టానండి. ఈ టెస్ట్లో మీరు నిజంగా పాస్ అయ్యారు, మీ మనసులో నేనున్నానని తెలిసిపోయిందిలేండి. అయ్యో ఎందుకు ఇలా చేశావు, నేను ఒక ఇంపార్టెంట్ పని మీద వెళుతుంటే నువ్వు ఇలా చేసి అంతా పాడు చేశావు, అసలు ఎందుకు ఇలా చేసావు, నాకెంత భయమేసిందో తెలుసా. సారీ అండి, మీరు ఎన్నో టెస్టులు పెట్టారు, ప్రతి టెస్ట్లోని నేను పాస్ అవుతూనే వచ్చాను. నేను పెట్టింది ఒక చిన్న టెస్టే కదండి, ఇది చిన్న టెస్టా, నీకేదో అయ్యిందని నేను ఎంత భయపడ్డానో తెలుసా. నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నా మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది, నాకైతే ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇక మీ మాట కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు, మనకి త్వరలోనే పెళ్లి బాజా మోగుతుంది అంటూ సంతోషంగా ఇక మురళి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయ్యో ఇప్పుడు ఏం చెయ్యాలి, ఈ రోహిణి చూస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఇప్పుడు ఆలస్యం అయిపోయింది, ఇంకేమీ లేదు, నేనేమనుకున్నా అక్కడ ఏం జరిగేలా కనిపించడం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే రోహిణి చాలాసేపు అయింది, ఫోన్ పక్కన పెట్టేశాను, ఇక ఈ పెళ్లి సందడిలో పడి ఫోన్ విషయాన్నే మర్చిపోయాను. అవును, సుందరిని డెకరేషన్ చేసినప్పుడు ఫోన్ ఆ రూమ్లోనే వదిలేశాను కదా, ఫోన్ ఎక్కడుంది అని చెప్పేసి వెతుక్కుంటూ ఉంటుంది. ఈలోగానే ఫోన్ అయితే అక్కడ కనిపిస్తుంది. అలా కనిపించేసరికి ఇక ఫోన్ తీసుకుంటుంది. అయ్యో విద్య చాలాసార్లు ఫోన్ చేసిందే, ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేసింది, అసలు ఏమైంది, అసలు ఎందుకు ఇన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి అని చెప్పేసి హడావిడిగా విద్యకు ఫోన్ చేస్తుంది రోహిణి అయితే. అలా ఫోన్ చేసేసరికి ఇక ఏంటి ఏమైపోయావే, నీకు కొంచెం కూడా బుద్ధి లేదా, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాలి కదే, ఎందుకు ఇలా చేసావు, ఏమైందే, ఎందుకు అంతగా కంగారు పడుతున్నావు, కంగారు పడ్డమేంటే, కొంపలు మునిగిపోయాయి ఇప్పుడు, ఏమైంది, ఏం జరిగింది, నువ్వు ఇక తప్పించుకోలేవు, నేను తప్పించుకోలేకపోవడం అంటే, నేను పెళ్లిలో ఉంటే ఏదేదో మాట్లాడతావేంటి, ఒసే నువ్వు వెళ్ళిన పెళ్ళి ఎవరిది అనుకుంటున్నావే, ఎవరిది, నేను వెళ్ళిన పెళ్ళి సుందరిది, అదే కామాక్షి పిన్ని తెలుసు కదా, వాళ్ళ తోటికోడలు గారు అమ్మాయిది, ఒసే ఆ పెళ్ళి ఎవరిదో కాదే, మాణిక్యం మనల్ని రమ్మని పిలిచాడు కదా, మాణిక్యం మేనల్లుడు పెళ్ళి అని చెప్పాడు కదా, అక్కడ మాణిక్యం మేనల్లుడేనే ఆ సుందరి మెడలో తాళి కడుతుంది. ఏం మాట్లాడుతున్నావే, అవును ఆ పెళ్లిలో మాణిక్యం అక్కడే ఉన్నాడు, అది మాణిక్యం మేనల్లుడు పెళ్ళి, మాణిక్యం నీకోసం నాకు ఫోన్ చేశాడు, పలానా కళ్యాణ మండపం అని పేరు చెప్పాడు, ఆ తర్వాత ఇక నువ్వు కూడా అదే మండపం పేరు చెప్పావు, అప్పుడే నాకు ఇది ఎక్కడో విన్నట్టుందే అని చెప్పి ఆలోచించుకుంటూ ఉండేసరికి అప్పుడు అర్థమైంది ఇద్దరు ఒకే కళ్యాణ మండపంలో ఉన్నారని. అప్పటి నుంచి ఫోన్లు చేస్తూనే ఉన్నాను, ఓసే నిన్ను నువ్వు కాపాడుకోవే, ఇప్పుడు నువ్వు కనుక అక్కడి నుంచి తప్పించుకోకపోతే నువ్వు దొరికిపోయినట్టే అని చెప్పేసి ఇక ఫోన్ పెట్టేస్తున్నాను. నాకు ఇప్పటి వరకు టెన్షన్తో బుర్ర బద్దలైపోయింది, ఇప్పుడు కాస్త రిలీఫ్గా ఉంది అని చెప్పి ఇప్పుడు నా టెన్షన్ నువ్వు పడు అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. ఇక విద్య అయితే అమ్మో ఇక్కడ మాణిక్యం ఉంటే ఇప్పుడు ఏం చెయ్యాలి, ఇప్పుడు
ఇక్కడ కనుక నేను దొరికిపోయాను అంటే నా పని అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మాణిక్యం ఎక్కడున్నాడు, మాణిక్యం ఎక్కడున్నాడు అని వెతుక్కుంటూ ఉంటుంది. ఈ లోకాన్ని ఊహించని విధంగా మాణిక్యాన్ని మీనా చూసేస్తుంది. ఏమండి ఏమండి ఒకసారి ఇలా రండి అని చెప్పి అనేసరికి అక్కడ మాణిక్యం కనిపిస్తాడు. మేకమామ మేకమామ ఎక్కడున్నాడేంటి, రోహిణి వాళ్ళ మేనమామ ఇక్కడెందుకున్నాడు, సరే చెప్తాను పద అని చెప్పేసి ఇక బాలు అయితే దగ్గరికి వెళ్ళబోతూ ఉండగానే ఈలోగానే రోహిణి కంగారు పడుతూ అక్కడికి వస్తూ ఉంటుంది. అసలు ఎక్కడున్నాడు ఇతను, ఎక్కడున్నాడని వెతుక్కుంటూ ఉంటుంది. పార్లరమ్మ చూడు టెన్షన్ పడుతూ వెతుకుతుంది ఎవరినో, ఒక్కసారి మనం దూరంగా ఉందాము అని చెప్పి మీనా బాలు ఇద్దరు కూడా దూరంగా ఉంటారు. అలా రోహిణి తెగ వెతుకుతూ ఉంటుంది మాణిక్యం గురించి, అంతా తిరిగేస్తూ ఉంటుంది. చూసావా పార్లరమ్మ చాలా టెన్షన్ పడుతుంది, ఏదో జరుగుతుంది ఇక్కడ, నువ్వు వెళ్ళి మా నాన్నని మా అమ్మని మన వాళ్ళందరినీ పిలుచుకురా అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. అయితే సరే అండి మీరు జాగ్రత్త అని చెప్పేసి మీనా అయితే అందరినీ పిలవడానికి వెళుతుంది. మావయ్య ఆయన రమ్మంటున్నారు, ఏమైంది, ఎక్కడున్నాడు వాడు, ఎందుకు రమ్మంటున్నాడే అని చెప్పేసి అంటూ ఉండగానే మనోజ్తో సహా అందరూ కూడా ఇక అలా వెళ్తూ ఉంటారు. ఈ లోగానే రోహిణి అయితే వంటల దగ్గర ఉన్న మాణిక్యాన్ని కలుసుకుంటుంది. మాణిక్యం దగ్గరికి రోహిణి వెళ్ళేసరికి ఒక్కసారే మాణిక్యం అయితే, రోహిణి పాప నువ్వు పెళ్ళికి వచ్చావా, నేను ఫోన్ చేస్తే విద్య నువ్వు రాలేవు అని చెప్పింది, ఏదో రకంగా కుదుర్చుకుని రమ్మన్నాను, పోనీలే నువ్వైనా వచ్చావు, చాలా సంతోషంగా ఉంది రోహిణి పాప, ఇదిగో నా మేనల్లుడు పెళ్లి జరుగుతుంది, నా మేనల్లుడిని చూపిస్తానురా అని చెప్పేసి అంటూ ఉండగానే అయ్యో మాణిక్యం కొంప ముంచేశావు కదా, ఇది నీ మేనల్లుడి పెళ్ళని నాకు తెలియదు, ఇక్కడ మా వాళ్ళందరూ ఉన్నారు, ఇప్పుడు మా వాళ్ళు ఎవరైనా నిన్ను చూశారంటే ఇప్పుడు మనిద్దరం అడ్డంగా దొరికిపోతాం, ఏంటి రోహిణి పాప నువ్వు అనేది, అవును ఇక్కడ మా వాళ్ళందరూ ఉన్నారు, ఇక్కడ జరుగుతున్న సుందరి పెళ్ళి మా వాళ్ళదే, సుందరి మాకు తెలిసిన అమ్మాయే, ఇప్పుడు ఇక్కడ నీ మేనల్లుడికి సుందరికి పెళ్లి కుదిర్చింది ఎవరో కాదు మా బాలుయే, ఏంటి బాలుయేనా, అంటే ఇన్ని రోజులు నేను చూడని వ్యక్తి అతనేనా, అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి రోహిణి పాప అంటూ చుట్టూ తెగ తిరిగేస్తూ ఉంటాడు. ఇక మాణిక్యం అయితే రోహిణి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఈలోగానే అక్కడికి వచ్చేస్తారు. అక్కడ ప్రభావతి అలాగే మనోజ్ రోహిణి దగ్గరికి ఇంక వాళ్ళిద్దరే కాకుండా సత్యం అలాగే శృతి అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు. అలా వచ్చేసరికి అక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసేసరికి ఏంటి ఈయన ఎప్పుడు వచ్చారు, ఈయన పెళ్ళికి వచ్చారేంటి, నువ్వు పిలిచావా అని ఒకరికొకరు మొహం చూసుకుంటారు. అయ్యో అక్కడ ముందు డ్రామాని చూడండి, తల్లి కొడుకు డ్రామాలు తర్వాత చూద్దాం, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు ముందు అక్కడ చూడరా అని చెప్పి అనేసరికి మాణిక్యం నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా, ఏంటి రోహిణి పాప ఏం మాట్లాడుతున్నావు, నేను వెళ్ళిపోవడం ఏంటి, ఇది నా మేనల్లుడి పెళ్ళి, నా మేనల్లుడి పెళ్ళి నుంచి నేనెలా వెళ్ళిపోతాను, ఇక్కడ నేను ఉండడం చాలా ఇంపార్టెంట్, నా మేనల్లుడికి నేనంటే ప్రాణం, వాడి పెళ్లి కోసం నేను ఎంతో ఎదురు చూస్తున్నాను, నన్ను వెళ్ళిపోమంటావేంటమ్మా, నువ్వే మీ వాళ్ళని తీసుకుని వెళ్ళిపో, మీరు వెళ్ళేంత వరకు బయటికి రాకుండా ఇక్కడే ఉంటాను, లేదు ఈ పెళ్లి నుంచి మేము వెళ్ళిపోతే అనుమానం వస్తుంది, అసలే ఈ పెళ్ళి మా మావయ్య గారి స్నేహితుడు ఇంట్లో జరుగుతుంది, వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం, ఈ పెళ్లి నుంచి మా వాళ్ళు ఎవ్వరూ కూడా రారు, నువ్వే వెళ్ళిపోవాలి మాణిక్యం, నువ్వే ఈ ఒక్క సహాయం చేయాలి మాణిక్యం అంటూ బ్రతిమలాడే ప్రయత్నం చేస్తుంది. రోహిణి పాప నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, ఇప్పటి వరకు పోనీలే నీ కాపురం గురించి నేను నీకు సపోర్ట్ చేస్తూ వచ్చాను, చివరికి నా మేనల్లుడి పెళ్లి నుంచే నువ్వు వెళ్ళిపోవాలంటావా, అసలు నువ్వేమనుకుంటున్నావు అని చెప్పి అంటూ ఉండగానే వెళ్ళిపో మాణిక్యం అని చెప్పి అంటూ ఉండగానే ఈలోగా వెనుక నుంచి వస్తాడు రంగారావు. అయితే ఏంట్రా ఏం చూస్తున్నారు అని చెప్పేసి అదిగో అతన్ని పలకరించడానికి మీరు చూస్తున్నారేంటి, అతనెవరో నీకు తెలుసా రంగారావు మామ, తెలియడమేంట్రా, ఇందాక నుంచి మీకు పరిచయం చేయాలని చెప్పి ఎదురు చూస్తున్న వ్యక్తి అతనేరా, అతనే మన కిషోర్ వాళ్ళ మేనమామ, ఏంటి ఏం మాట్లాడుతున్నావు, అవును కిషోర్ వాళ్ళ మేనమామ అతనే, కిషోర్ వాళ్ళ మేనమామ, ప్రభావతమ్మ ఏదో అంటున్నాడు మామ, ఏంటి కిషోర్ వాళ్ళ మేనమామ అని చెప్పి అనేసరికి ఒక్కసారి అందరూ షాక్ అయిపోతారు. అసలు ఏం జరుగుతుంది ప్రభావతి ఇక్కడ, ఏంట్రా మనోజ్, పదండి వెళ్ళి అడుగుదాం, ఆ ప్రభావతి అమ్మని తీసుకుని
ఇక ఆ పార్లర్ అమ్మని అడుగుదాం పదండి అని చెప్పేసి బాలు అందరూ కూడా దగ్గరికి వెళ్ళిపోతారు. ఒక్కసారి రోహిణి అలాగే ఇక మాణిక్యం ఇద్దరు షాక్ అయిపోతారు. ఏం జరుగుతుంది పార్లర్ అమ్మ ఇక్కడ? మేకమామ వచ్చాడేంటి? నువ్వు మలేషియా నుంచి రమ్మన్నావా అని చెప్పనేసరికి అదే అది చెప్తున్నాను. నేను చెప్పకుండా వచ్చేశారు. మనం ఇక్కడున్నామని తెలిసి ఇక్కడికి వచ్చారంట. ఏంటి మేకమామ? అవునా? అవును బాబు. అదే రోహిణి కోసం వచ్చాను. రోహిణి పాప మీరందరూ పెళ్ళికొచ్చారని చెప్పారు. అందుకే వచ్చాను అని చెప్పనేసరికి రంగారావు మామ అని చెప్పేసి వెనుక నుంచి పిలుస్తాడు. అలా వచ్చేసరికి ఇంకొక్కసారే మాణిక్యం షాక్ అయిపోతాడు. ఇతను ఎవరు రంగారావు మామ? అదేంట్రా అన్నిసార్లు అడుగుతున్నావు? అతను మన కిషోర్ వాళ్ళ మేనమామ. ఏంటి మీరిద్దరూ రెండు మనుషులా? నువ్వు రెండు రకాలుగా అక్కడో చోట ఇక్కడో చోట ఉన్నావా ఏంటి? వెరైటీగా కనిపిస్తున్నావే. ఎవరు నువ్వు అని చెప్పనేసరికి ఏంట్రా నాకేం అర్థం కావడం లేదు మామ, ఇక్కడ పెద్ద డ్రామా నడుస్తుంది, కాసేపు నువ్వు అలాగే ఉండు అని చెప్పి అంటూ ఉండగానే చెప్పు, ఇప్పుడు చెప్పు, అసలు ఎవరు నువ్వు? ఇక్కడ కిషోర్ మేనమావ అయితే మరి మలేషియా నుంచి వచ్చానని మా రోహిణి మేనమావ అని ఎందుకు చెప్పావు? ఎందుకు మోసం చేశావు? మా పార్లర్ అమ్మని కూడా ఇలానే మోసం చేశావా అని చెప్పి అంటూ ఉండగాని అయ్యో నాకేం తెలియదు, నేనేం మోసం చేయలేదు. మరి మోసం చేయకుండా అక్కడ పార్లర్ అమ్మ మేనమామగా ఇక్కడ కిషోర్ మేనమామగా ఉన్నావేంటి? ఇంతకీ ఎవరి మేనమామవు నువ్వు? నువ్వు మలేషియా నుంచి వచ్చిన వాడివా? ఇక్కడ కిషోర్ మేనమామవా? ఎవరి మేనమామవి? ఇప్పుడు కనుక పెళ్లిలో గొడవ జరిగింది అంటే నా మేనల్లుడు పెళ్లి ఆగిపోతుంది. వాడు బాధపడతాడు. సుందరిని వాడు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు. ఈ అమ్మాయి కోసం నా మేనల్లుడి జీవితాన్ని నేను పణంగా పెట్టలేను. వాడు సుందరితో పెళ్లి కోసం ఎన్నో కలలు కన్నాడు. వాళ్ళు చివరికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటామంటే వాళ్ళని తీసుకొచ్చి పెళ్లి చేసింది, ఇదంతా తలపెట్టింది మేమే. కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని బయట పెట్టకపోతే అనవసరంగా వాడు బాధపడే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి నన్ను క్షమించండి. నేను నేను తప్పు చేశాను, కానీ మోసం చేయలేదు. ఈ అమ్మాయి కోసం మిమ్మల్ని అందరినీ నేను నమ్మించాను అంతే. ఈ అమ్మాయి నన్ను నటించమని అడిగింది. మలేషియా నుంచి వచ్చానని అబద్ధం చెప్పమంది. కానీ ముందుగా నాకు ఈ విషయం తెలియదు. కేవలం నేను ఒక క్యారెక్టర్ చేయడానికి మాత్రమే మీ ఇంటికి వచ్చాను అనుకున్నాను. త్రివిక్రమ్ గారి సినిమాలో పాత్ర అని చెప్పి నన్ను మోసం చేసి ఆ ఇంటికి తీసుకొచ్చారు. వచ్చిన తర్వాత విషయం తెలుసుకున్న నేను ఈ అమ్మాయికి ఎన్నోసార్లు చెప్పాను నిజం చెప్పమని, కానీ తను కాపురానికి సంబంధించిన విషయం అని చెప్పింది. అందుకే జాలిపడి నేను ఇన్నిసార్లు మీ ఇంటికి మలేషియా మామగా వచ్చాను. రోహిణికి నాకు సంబంధం లేదు. అసలు మలేషియా ఎక్కడుందో కూడా నాకు తెలియదు. బాలుబాబు నువ్వు అన్నట్టుగా నేను మటన్ కొట్టు మాణిక్యాన్ని మేకమామ మేకమామ అని పిలుస్తావు కదా, నిజంగా మేకమామనే. నాకు ఒక పెద్ద మటన్ షాప్ ఉంది. నా మటన్ షాప్కి ఒక పేరుంది. ఈ మాణిక్యం గురించి ఎవరిని అడిగినా చెప్తారు. ఈ మాణిక్యానికి మోసం చేయడం తెలియదు బాబు. కేవలం అమ్మాయి జీవితం నాశనం అవ్వకూడదని ఇలా మీకు అబద్ధం చెప్పాను అంతే అని చెప్పేసి మాణిక్యం అయితే చెప్పేస్తాడు. ఎప్పుడైతే మాణిక్యం అలా చెప్తాడో రోహిణికి పెద్ద షాక్ ఎదురవుతుంది. చెప్పవే, ఇప్పుడు చెప్పు, ఏంటి ఇదంతా? ఎందుకు ఇంత మోసం చేశావు? మలేషియా మేనమామ అంటూ ఎందుకు ఇతన్ని తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ నమ్మించావు? అంటే మలేషియా కూడా అబద్ధమే కదా? ఇంకా అర్థం కాలేదా? ఇంకా అడిగితే ఇంకా మోసం చేస్తుంది. మలేషియా అబద్ధం, మేనమామ అబద్ధం, పుట్టిల్లు అబద్ధం, ఆస్తి అబద్ధం. ఈ అబద్ధాలన్నింటినీ నిజం చేసే ప్రయత్నం చేసి చివరకు ప్రూఫ్స్ కోసం వెళదాము అనుకునే టైంలో బూడిదను పంపించింది. ఆ బూడిదను పంపించి మన మొహాన్న బూడిద పూసింది అని చెప్పేసి ఇక బాలు అనేసరికి అప్పుడు ప్రభావతికి పెద్ద షాక్ ఎదురవుతుంది. ఏంటి రోహిణి, ఇంత మోసం చేస్తావా? ఎందుకు రోహిణి ఇంత మోసం చేశావు? డబ్బు ఉందని మలేషియాని ఎందుకు నమ్మించావు? పోరా తెంగరోడా, నువ్వు ఇంత తెంగరోడు కాబట్టే నిన్ను నీ భార్య ఇలా ఆడుకుంది. ఇంత అమాయకుడు వెంట్రా? నీ భార్య ఎవరితో మాట్లాడుతుందో, ఫోన్ ఎవరితో చేస్తుందో, అసలు ఎక్కడికి వెళ్తుందో ఆ మాత్రం తెలుసుకోలేకపోతే ఎందుకురా? ఇలాంటి గుడ్డి ప్రేమ ఉండడం కారణంగానే నిన్ను ఇలా ఆడించింది. చేతి మీద పచ్చబొట్టు వేసుకుంటే ఓ అమితమైన ప్రేమ అన్నావు కదా, అలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ చేసే నిన్ను మోసం చేసిందిరా పిచ్చోడా అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు అయితే మనోజ్ని. అలా
ఇక రోహిణి అయితే మాత్రం అడ్డంగా దొరికిపోతుంది. ఫ్యామిలీకి అయితే దొరికిపోయేసరికి ఇక ఊహించని షాకే ఎదురవుతుంది రోహిణికైతే. ఇంక మొత్తం నిజాలు మాణిక్యం ఎప్పుడైతే బయట పెడతాడో కోపంతో రగిలిపోతున్న ప్రభావతి ఊహించని షాకే ఇస్తుంది రోహిణికి. ఇలా రోహిణికి చాలా పెద్ద షాక్ ఎదురవబోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో రోహిణి నిజస్వరూపం అయితే బయటపడిపోబోతుంది. మరి ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హైప్ బటన్ మీద క్లిక్ చేసేయండి.